ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని ఇప్పటికే తెలంగాణ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. అయినా కూడా జనాలు నమ్మట్లేదు. కృత్రిమ కొరత వల్ల ఇబ్బంది పడేది తామేనని మరి అసలు జనాలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అది కూడా అర్థం కావట్లేదు. ఈ జరుగుతున్న పరిణామాలను ఒకసారి అంతా ఆలోచించాల్సిన అవసరం చాలా అత్యవసరం. పెట్రోల్ బంక్ దగ్గర నెలకొన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. సిటీలో ఏ పెట్రోల్ బంకు చూసినా గానీ వాహనదారులు కిలోమీటర్ల మేర పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అన్న భయంతో బారులు తీరిన దృశ్యాలే కనబడుతున్నాయి. కిలోమీటర్ మేర వరకు కూడా వాహనదారులు బారులు తీరారు. ఒక్క బంక్ అనే కాదు, సిటీలో ఉన్న అన్ని నగర శివారులో ఉన్న బంకులు కావచ్చు, నగరంలో ఉన్న బంకులు కావచ్చు, ప్రతి బంకు కూడా కిటకిటలాడుతోంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత ఏర్పడడంతో పెట్రోల్ కి కూడా ఎక్కడ కొరత ఏర్పడుతుందనే భయంతో అయితే నగరవాసులు ఇట్లా వాహనదారులు అయితే పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. కానీ ఇప్పటికే తెలంగాణ పెట్రోల్ అండ్ డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. పెట్రోల్ డీజిల్ కి ఎలాంటి కొరత లేదని, ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా అంటే అందరూ కూడా పెట్రోల్ కొరత ఎక్కడ ఏర్పడుతుందన్న భయంతో ముందస్తు జాగ్రత్తగా అయితే పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు. అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయొద్దంటూ కూడా తెలంగాణ పెట్రోల్ అండ్ డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసినప్పటికీ కూడా వాహనదారులు భయపడుతూ పెట్రోల్ బంకులకు అయితే రావడం జరిగింది. విజువల్స్ లో చూసుకుంటే కూడా మనం చూడొచ్చు ఎంతమంది మొత్తం పెట్రోల్ బంకులు అన్ని కూడా రద్దీగా మారాయి. అంటే సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ కూడా భయం మాత్రం పోవట్లేదంటూ వాహనదారులు అయితే బారులు తీరారు. సార్, మీరు నిజంగా పెట్రోల్ అయిపోయిందని వచ్చారా? పెట్రోల్ అయిపోయిందని వచ్చారా, లేకపోతే పెట్రోల్ ఎక్కడ అంటే నిల్వ? పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయి వచ్చాం. పెట్రోల్ అంటే ఒక 2 hours పై నుంచే అంటే దారిలో వెళ్తే దొరుకుతుంది అనుకున్నాం. ఇంకా మనకేముంది, డ్యూటీ టెన్షన్ కదా, దానివల్ల ఏంటంటే అయిపోయింది. అక్కడ నుంచి బండి తోసుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వస్తే ఇక్కడ 2 గంటలు వెయిటింగ్. షార్టేజ్ ఎక్కర్లేదు. ఇది ఒకటి గ్యాస్ ఎట్లా చేసారో బ్లాక్ ఇది అట్లా చేస్తారు. ఇది ఈ విధంగా గ్యాస్ ఎట్లా అయిందో ఉంచుకొని బ్లాక్లు అమ్ముకుంటారు. ఇవి పెట్రోల్ బంకు అట్లా అలాగనే చేస్తారు. అదొకటి మాత్రం నిజం ఉన్నది. పెట్రోల్ మనసు గ్యాస్ గురించి ఉంచుకొని ఇవ్వలేదు, బ్లాక్లు అమ్ముకున్నారు. మాకు ఇప్పటికి బుకింగ్ అయితే ఇప్పటికి ఇవ్వలేదు మాకు. అది సేమ్ అట్లే జరుగుతుంది ఇది పెట్రోల్ సాంగ్. గవర్నమెంట్ మరి మన పబ్లిక్ తప్పు, గవర్నమెంట్ తప్పు, ఇద్దరిది ఉంటది. పబ్లిక్ సార్, పబ్లిక్ ఎవరు డబ్బులు తీసుకున్నా వాళ్ళకే కదా. పబ్లిక్ తప్పు చేస్తుంది, నిమ్మరం పబ్లిక్ తప్పు చేస్తుంది, తర్వాత గవర్నమెంట్ అనాలి మనం. సార్, నిజంగా మీరు పెట్రోల్ అయిపోయిందని వచ్చారా, లేకపోతే షార్టేజ్ ఎక్కడ అంటే నిల్వలు ఉన్నాయి? నిన్న రాత్రి నుంచి నేను చూస్తున్నా షార్టేజ్ ఉందని వస్తుంది. కానీ నార్మల్ గా గూగుల్ చేస్తేనేమో షార్టేజ్ లేదంటున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ E20 కలుపుతున్నారు, అన్ని కలుపుతున్నారు, కానీ పెట్రోల్ అయితే దొరకట్లేదు. ఉన్న పెట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? కొన్ని షార్టేజ్ ఉంటే షార్టేజ్ ఉందని చెప్తే ఎవరైనా ఏదైనా చేసుకొని వాళ్ళ ఇబ్బందులు పడకుండా అన్ని చూసుకుంటారు. మళ్ళీ అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రైజెస్ కూడా తగ్గిస్తే మేము కొంచెం అందరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచిస్తాం. అంతేగాని అన్ని ప్రైజెస్ పెంచేసి ఇవన్నీ చేసేస్తే ఇలాగ మేము అందరం ఉంటాం. ఇప్పుడు 1.5 hour అయింది నేను వచ్చి. ఆఫీస్ టైం అయిపోయింది. ఆల్రెడీ మేనేజర్తో అన్ని అయిపోయినాయి కూడా. తిడుతున్నారు. వాళ్ళు ఏమిచో వస్తే రండి, లేకపోతే లేదు తీసేస్తామంటున్నారు. పెట్రోల్ అయితే దొరకదు ఇక్కడ, ఏం చేయలేము. కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా నీటి పెడతారంటే అది కూడా లేదు. అన్నిటికి ప్రైజులు పెంచుతున్నారు. కొన్ని E20 కలిపారు, అందరం ఒప్పుకున్నాము. కొన్ని ప్రైజెస్ తగ్గలేవు, అది కూడా ఓకే. కానీ ఇప్పుడు మనకి పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఇంత షార్టేజ్ అయింది. E20 పెట్రోల్ కలిపినా మనకి పెట్రోల్ ఎక్కడ పోయింది? ఇప్పుడు కొన్ని రావట్లే అన్నారు. అది మాకు ఒక ఇంటిమేషన్ ఇస్తే మేము అందరం జాగ్రత్త ఉంటాం. ఏం లేకుండా డైరెక్ట్ గా షార్టేజ్ ఉంది అని చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్తే మేము ఎలా